భూగర్భ జలాలను సంరక్షించుకుని రానున్న రోజులకు సిద్ధంగా ఉండాలని జెడ్పీసీఓ డిచ్పల్లి మండల స్పెషల్ ఆఫీసర్ సాయగౌడ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మండల సర్పంచ్లు అధికారులతో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు. డిచ్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో జలశ్రీ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీసీఓ సాయగౌడ్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఎంపీడీఓ ఉదయ భాస్కర్, తహసీల్దార్ సతీష్ రెడ్డి, మండల స్థాయి అధికారులు, వేపీజీ రామ్జీ సిబ్బంది, ఏపీఓ మంజుల, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ మేట్లు, గౌరవ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గొట్టిపాటి వాసు మరియు మండలంలోని సమస్త గ్రామాల గౌరవ సర్పంచ్లు, మహిళా సంఘాల అధ్యక్షులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీసీఓ సాయగౌడ్ జలశ్రీ పోస్టర్లను ఆవిష్కరించి భూగర్భ జలాల సంరక్షణ మరియు అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ఇనుకుడు గుంతలు, ఫారం ప్యాన్లు, ఊటకుంటలు, కమ్యూనిటీ సోప్ పిట్స్, బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, రూఫ్ టాప్ రైన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, భూగర్భ జలాలను పెంచే పనులను గ్రామాల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు సకాలంలో పూర్తి చేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు సిబ్బందికి జల సంరక్షణపై విస్తృత అవగాహన కల్పించారు. జలసిరి కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. గ్రామాలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి భూగర్భ జలాలను అభివృద్ధి చేయాలన్నారు. పేరుకి పడిన స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంపీడీఓ గారికి, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ గారికి, సర్పంచ్ల ఫోరం ప్రెసిడెంట్ వాసు గారికి, మండలం నుంచి వచ్చిన అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలకు, ఇప్పుడు గత నెల రోజుల నుండి ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో నిజంగా కూడా సర్పంచులు అందరూ కూడా మాకు సంబంధం లేదు, మేమెందుకు అని అనుకోకుండా అందరూ కూడా మాకు సహకరించారు. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలు కూడా అద్భుతంగా సహకరించడం జరిగింది. అందరికి కూడా మా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే 99% వరకు మనం ఈరోజు రీచ్ కావడం జరిగింది. డిచ్పల్లి మండల్ ఇంకో 1% ఉంది, వాటి కూడా ఈరోజు రేపట్లో పూర్తి చేయడం జరుగుతుంది. ఎక్కడైతే 2 కిలోమీటర్స్ ఇప్పుడున్న పోలింగ్ స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న కొన్ని గ్రామాలను కూడా కొత్తగా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసే ప్రక్రియ కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా ఒక 5 పోలింగ్ స్టేషన్స్ మళ్ళీ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది మన దగ్గర. కాబట్టి ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, పత్రికా సోదరులతో సహా అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రెండు లాభాలు ఇప్పుడు మనకు ఏమి ఎక్కడ పని జరగకున్నా కానీ హౌసింగ్ పేమెంట్స్ అవుతున్నాయి కాబట్టి ఆ మ్యాండేట్స్ మనకు కలిసి వస్తాయి. అందులో 40% మనం మెటీరియల్ వాడుకోవచ్చు. మళ్ళీ వాళ్ళకు ఇస్తాం, అట్లనే ఎస్బీఎం కింద టాయిలెట్ ఇస్తాం, ప్రతి ఇంటికి ఇస్తాం. మనం ఆ ఇంటికి ఇల్లు కట్టుకుంటాం, మనం అంతా ఊరలే కాబట్టి జస్ట్ సింపుల్గా ఉంది. వాళ్ళందరికీ వచ్చేట్టు చూడండి, మీ బాధ్యత అని. 12,000 ఇస్తాం, 12,000 మళ్ళీ మనం 27,000 అది 90 days ప్లాన్. ఈ రెండు కూడా వచ్చేటట్టు చూసుకుందాం. నెక్స్ట్ సర్పంచ్లు ఏమన్నా మీకు ఏమన్నా ఇప్పుడు నేను మొత్తం 318 లిస్టు మీ మన మండల సర్పంచ్ ప్రెసిడెంట్ కూడా బాసు పంపించిన అలా అన్ని వర్క్స్ ఉన్నాయి. మనం నెక్స్ట్ ఏంటంటే ఈ సోప్ కానీ ప్రతి ఇండివిజువల్ కట్టుకుంటే ఇండివిజువల్కి ఇస్తాం, లేదు మీరు మీ గ్రామ పంచాయతీ అకౌంట్కి ఇస్తాము, లేదంటే మన సప్లైర్ అకౌంట్ కూడా ఉంది. ఈ మళ్ళీ గతంలో చాలా లేకుండే మనం ఇప్పుడు రూప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అని ఇంటి మీద పడ్డ నీళ్ళు భూమికి ఇచ్చేది. రూరల్లో రాదు, మన దగ్గర మన మండలంలో అయితే మున్సిపాలిటీ ఏం లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి వస్తాయి, అందరికీ చేద్దాం కాన్సెప్ట్ ఇది. ఇవి చేస్తే మనకు 2 రకాల మెటీరియల్ చేస్తాము, ఎవరితో చేయించినా సరే. ఇప్పుడు ఎస్టిమేట్లు అవన్నీ కూడా క్లారిటీ వస్తుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది కదా. కానీ కొంచెం ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉద్దేశం ఫామ్ పర్డ్స్ కంపల్సరీగా ప్రతి సర్పంచ్ కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే అన్ని ఊర్లో స్టార్ట్ అయ్యేటట్టు చూడండి. జస్ట్ 15 వరకు 15th August వరకు మన ప్రిన్సిపల్ సెక్రటరీ మనం ఇంపించుకుందాం. నెక్స్ట్ సమ్మర్లో ఎట్లయినా చేస్తాం. మళ్ళీ ఇప్పుడు సమ్మర్లో చేసేది ఇప్పుడు ఎందుకని అనుకోకుండా చేద్దాం. ఇవైతే ఒక 15th వరకు నిజంగానే బాగా వర్షాలు పడితే మనకి ఇంకా మన అదృష్టం, ఇంకా దాంట్లో ఇబ్బంది ఏం లేదు.
కానీ ఈ వర్క్స్ అని కూడా ఈ సంవత్సరం చేస్తాం సార్, మొత్తం వర్క్స్ కూడా ప్రతి వర్క్ కూడా చేసుకుందాం. నెక్స్ట్ కాకపోతే మాత్రం అన్ని ఊర్లలో చేసేటట్టు చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. గ్రామ సంఘాలు అన్నీ కూడా గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకుంది. నవంబర్ 19 వరకు ఇందిరాగాంధీ జయంతి ఉంది కదా, అప్పటి వరకు రాష్ట్రంలో మనం అన్నీ కూడా కంప్లీట్ కావాలి. మన మహిళా శక్తి బిల్డింగ్స్ అన్నీ కూడా మీకు ఏమన్నా అదే దాని నాకు ఆ లోపల చేస్తే డబ్బులు ఇప్పుడు వస్తాయి. నేను చెప్పినాను కదా స్పర్శ మోడ్లో కొంచెం టైం తీసుకొని నేను కూడా ఇప్పుడు దాంట్లో మాత్రం భయపడకు. నేను చెప్పినా కదా ఒకటి సపరేట్ అకౌంట్ సిస్టమ్ వచ్చింది స్పర్శ అని, దానికి సంబంధించిన డబ్బులు స్టేట్ గవర్నమెంట్ జమ చేస్తుంది. వీళ్ళు 40% జమ చేయగానే గవర్నమెంట్ కూడా రిలీజ్ చేసింది, సెంట్రల్ జమ చేస్తే ఒక అకౌంట్ నుంచి వస్తాయి మీకు. జస్ట్ మనం ఎక్కడిదక్కడ ఎంపీడీఓ చేయగానే మనం ఇప్పుడు మీ 15 ఫైనాన్స్ డిఎస్కి లేవా వీళ్ళు పెట్టగానే వస్తాయి. అప్పట్లాగా ఒక సంవత్సరం చేసినాక నెక్స్ట్ అంతవరకు ఆగాయి. అది ఇన్సూరెన్స్ ఇస్తున్నాము, కొద్ది రోజుల్లో మీకు తెలుస్తాయి అవి కూడా. ఏమని అడిగినప్పుడు ఐహెచ్ఎల్ డబ్బులే రాలేదు ఇప్పటి వరకు. ఐహెచ్ఎల్ డబ్బులు ఏమి రాలేదు, గతంలో జరిగినటువంటి ఐహెచ్ఎల్ డబ్బులే రాలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు అట్లా ఒక 10 కేసులు ఉన్నాయి నా దగ్గర. మీరు ఎంత 10 కేసులు ఉన్నాయి అట్లా మా దగ్గర. అది ఉంటే అది పెద్ద కథ కాదు. కాకుండా ఇప్పుడు విభిన్న జాబులు ఉంది, మళ్ళీ పెట్టండి ఇస్తాం. ఐహెచ్ఎల్ కూడా ఇల్లు ఉంది అంటే వాళ్ళప్పుడు ఏదో ఒకటి రాంది ఏదో కారణం దాన్ని పెట్టుకొని చేయకుండా ఇప్పుడైతే నేను అంటే నేను డిఆర్డీఓ కాకుండా సీఓగా అంటే గవర్నమెంట్ స్కీమ్లో ఖచ్చితంగా వస్తాయి. అది వేరు ఇది వేరు. ఇప్పుడైతే వస్తాయి. ఆ 10 మందిని ఏదో రకంగా ఇచ్చేది చెప్తాం చూద్దాం. దాని ప్రాబ్లం ఉంటే ఆ 10 మంది కోసం రావు అని చేయడం చాలా ప్రాబ్లం. వచ్చినాయి కొట్టాయి అంతేగాని కావాలని ఏవి కావు. అట్లాంటివి చూద్దాం అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఈవెన్ గ్రామ పంచాయతీ రిపేర్స్ కూడా ఉన్నాయి కొత్త స్కీమ్లో. నెక్స్ట్ అంటే అప్పుడు మనకి ఏం లేకుండే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అంటే ఓన్లీ ఫ్రెష్ వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్సే ఉంటాయి. ఇప్పుడు ప్రతి వరకు కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది, రిపేర్ వర్క్ ఉంది. ఒకసారి మీరు అందరూ చూసుకోండి, అవన్నీ కూడా వస్తాయి. ఆల్రెడీ దానికి డెవలప్మెంట్ కూడా చేశారు సాఫ్ట్వేర్ కూడా. ఇసుక సంగతి గవర్నమెంట్ లెవెల్ అని ఇస్తాడు, అంటే గవర్నమెంట్ ప్రొసీజర్ ఇస్తుంది అట్లా ఇస్తాడు. కాకుండా వేరే కానీ ప్రొసీజర్లో మాత్రం ఇస్తారు మన గవర్నమెంట్ పనులకు. లేదంటే తహసీల్దార్ తోటి కొంచెం ఆయన చెప్పేందుకు, లేదంటే ఏసీఎల్ దాంట్లో పోయిన తర్వాత మాట్లాడిస్తాను. ఇసుక ప్రాబ్లం చేస్తాం మాట్లాడతాం. నేను మా ఏసీఎల్ సార్తో మాట్లాడిస్తాను. ఆయనకు పొంగనే చెప్పి మాట్లాడతాను. మిత్రులు ఆయనతో కలిసి కాన్ఫరెన్స్ కూడా మాట్లాడతాను. ఇసుక అవన్నీ తహసీల్దార్కి అడగండి డైరెక్ట్. ఎట్లా వాటిని ఆయన బాధ్యతనే, లేకుంటే చేపిస్తాం. జిల్లాలో అట్లా ఇబ్బంది ఏం కాదు. మన పక్క మండలమే కదా, వేరే జిల్లా అంటే వేరే, కానీ మన జిల్లాలో పక్క తహసీల్దార్లో నేను కూడా మాట్లాడతాను. గవర్నమెంట్ మనకు పెట్టింది ఇంతకుముందు మన బ్యాంక్ లింక్ అవి కాకుండా ఇది చేయమని మన మీదే పెట్టిర్రు. సర్పంచులు ఎందుకంటే మనకు సపోర్ట్ చేస్తారు, మనమే మోటివేట్ చేయాలి ఊళ్ళో. అందుకే పిలిచామా మీరేం తర్వాత ఇప్పుడు మనం అన్నింటిలో యాక్టివ్ పాల్గొవాలి. ఇప్పుడు బ్యాంక్ లింకేజ్ ఫైల్ వస్తున్నాయి కదా, కాదు ఇప్పుడు బ్యాంక్ లింకేజ్ అవన్నీ కదా. మనిషి ఎవరైనా కానీ ఏం తింటారు అనేవి తింటాం కదా. అసలు వానవే లేవు, నింపించకుండా బిల్లు చాలా ప్రాబ్లం. మన కోసం చేయాలి ఇది. ఇప్పుడు బ్యాంక్ లింకేజ్ కోసం కాదు, స్పెషల్ గా గవర్నమెంట్ పెట్టిందే మీకోసం. వాళ్ళందరినీ పిలిచి మీకు సపోర్ట్ చేస్తున్న ఊర్లో మీరు అలాగా దీనికి కూడా బ్యాంక్ లింకేజ్ అంటే పెద్దదే. చెప్పండి అమ్మా. మీకు డబ్బుల గురించి ఎవరు అడగరు, అందరు సర్పంచులు వాళ్ళ బాధ్యతల్లో మేము మాట్లాడతాం. మీరే మరి మీరు అసలు ఊళ్ళో బయట అమ్మా రుణాలు ఇచ్చిర్రా ఇయ్యలే. ఇప్పుడు ఇస్తున్నది గవర్నమెంట్. కొంచెం వెనుక ముందు వస్తాయి కానీ అంత లేట్ కూడా కాదు. ముందు ఇస్తాం. ఇప్పుడు ఇంకా గ్యారెంటీ నేను చెప్తున్నాం కదా, వస్తాయి. మీరే లీడర్ వాసు గారు. ఈరోజు ఈ జలసరి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, కేంద్ర ప్రభుత్వం వారికి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి జెడ్పీసీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి,
మండలానికి సంబంధించిన అన్ని శాఖల అధికారులకు, సర్పంచులకు, సెక్రటరీస్కి, ఉపాధి హామీకి సంబంధించిన అందరి అధికారులకు ఈ జలసిరి ప్రోగ్రాం అనేది మన సొంత బాధ్యతగా అనుకోవాలమ్మా. ఎందుకంటే మనం వాడుతున్న నీరు మన పరిధిలోనే నీరు ఇంకాలి. మనం తీసుకెళ్ళి మనం వాడుతున్న వాటర్ ఎక్కడో అయితే ఊరే బయట సింక్ అయితే మన భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఇవాళ ఏనో చెప్పి ఇప్పుడు కూడా మన గ్రామ పంచాయతీలో మనం పరిశీలిస్తున్నాము. మన గ్రామ పంచాయతీ బోర్లు ఊపుతున్నాయి. ఇవాళ మన సర్పంచులుగా మనం ఉన్నాము అంటే నీళ్ళు ఇచ్చినప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఈ జలసిరి ప్రోగ్రాం మన అదృష్టాన్ని పెట్టినట్టు అనుకోవాలి. ఒకటి మనకు ముఖ్యంగా విలేజ్లో వస్తున్నది డ్రైనేజ్ సమస్య వస్తుంది. డ్రైనేజీకి సరిపడా మనకి ఫండ్ రాకపోవచ్చు. ఇటువంటిది ఇక్కడి నుంచి నీళ్లు పక్కింటి పోనీట్లేదు, పక్కింటి వాళ్ళు అడుగుపోనీట్లేదు అనే సందర్భం జరుగుతుంది. అటువంటి వాళ్ళ దగ్గర ఇంకుడు గుంత తీయించండి. ఇంకుడు గుంత తీయిస్తే మ్యాక్సిమం నాకు తెలిసిన కాడికైతే మేము గతంలో కూడా 2019లో వార్డు నెంబర్కి ఉన్నప్పుడు నేను ఒక కాలనీని 80 కట్టించాను నేను సొంతగా. అక్కడ మ్యాక్సిమం స్లమ్ ఏరియా, చిన్న ఏరియాలో నేను కట్టించినప్పుడు మ్యాక్సిమంగా ఇవాటికి కూడా డ్రైనేజ్ పూర్తి స్థాయిలో పడకపోయినా వాళ్ళ ఇళ్ళ పక్కన గొడవలు తగ్గినాయి, అక్కడ నడుస్తుంది. అది మనం చేసింది కూడా ఒక ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్లో తీసాం. అప్పుడు ఉన్న తెలుసు అనుకుంటా. కాబట్టి ఈ చేస్తున్న ప్రోగ్రాం మన వాటర్ని భూగర్భ జలాలు పెంచుకోవడం చేస్తున్న ప్రోగ్రాం. కాబట్టి మనం గవర్నమెంట్కి సహకరించాలి. ముఖ్యంగా మేడం మీరు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలోచించాలి. ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంటు స్కూల్స్, మా గవర్నమెంట్ జీపీ బోర్డులు ఉన్న దగ్గర, స్కూల్స్ దగ్గర ఇటువంటి గుంటలు తీసేటప్పుడు ఉపాధి హామీ కూలీని మాకు అటాచ్ చేయండి. ఎందుకంటే మేము గవర్నమెంట్ పరంగా చేస్తున్నప్పుడు మాకు సరిపోవు. ఇటువంటి బయట విషయం వచ్చినప్పుడు ఏంటంటే మేడం, ఒకటి ప్రతి దగ్గర చేసి చూపించి సక్సెస్ చేయాలంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర పనిచేసి చూపించాలి. ఇవాళ గ్రామ పంచాయతీలో మీరు కమ్యూనిటీ సోప్ ఫీట్ ఒకటి ఇచ్చినారు. కమ్యూనిటీ సోప్ ఫీట్ జీపీలో ఉందా మేడం? జీపీలో ఉందమ్మా కమ్యూనిటీ సోప్ ఫీడ్. ఈ సోప్ ఫీడ్కి రేపు మీరు మా ఉపాధి హామీ కూలీలతోటి గుంట తీయడానికి సపోర్ట్ చేస్తారంటే మా గ్రామ పంచాయతీ సర్పంచులందరూ మిడిల్ తీసుకొచ్చి ఓకే చేస్తారు. ఇంకొకటి మీరు చెప్పినారమ్మా, దీనికి ఇంకొకటి కమ్యూనిటీ సోప్ ఫీటు మన ఊరు డెడ్ ఎండ్ బిల్డింగ్ దగ్గర. ఇప్పుడు గతంలో పొలాలు ఉండేవి ఊరు చివర, ఆ నీళ్లు పొలాల్లోకి వెళ్ళిపోయి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే మన ఊరు చివర ఎండింగ్ డెడ్ ఎండ్ అయిన తర్వాత వెంచర్ అయింది. వెంచర్ అయిన తర్వాత ఆ వెంచర్ ల్యాండ్ని ప్రైవేట్ అతను కొనుక్కున్నాడు. ఇవాళ ఈ వాటర్ మొత్తం తీసుకుని అక్కడ పెట్టలేము. అటువంటి దగ్గర కూడా మీరు గుర్తించి మేము చేస్తాం, మీరు కూడా వచ్చి అక్కడ మీ ఉపాధి హామీ కూలీలతో తీపించే ప్రయత్నం చేయండి. మాకు మీరు జీపీ పరంగా, మీరు మీ డిపార్ట్మెంట్ పరంగా, ప్రైవేట్ పరంగా మీరు ఉపాధి హామీ కూలీలు మాకు చెప్పినా మన గవర్నమెంట్ జరుగుతున్న ప్రోగ్రామ్స్లో మన జీపీ వాళ్ళు, మన ఉపాధి హామీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేయండి. వాళ్ళని చూసి అందరూ తీయించుకుంటారు. ఇంకొకటి అమ్మా, ఇప్పుడు సోప్ ఫీడ్స్ ఉన్నాయి సార్. ఒక్క నిమిషం సార్. అంటే నేను గతంలో చేశాను సార్, నేను 90 చేశాను. 90 చేసిన దాంట్లో నాకు ఆ రోజు గతంలో నేను ఇప్పుడే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోమని చెప్పి చేసినప్పుడు నేనే చేశాను సార్ వర్క్. తీసుకున్న టైంలో ఆ రోజు ఉపాధి హామీ కూలీలు స్ట్రైక్లో ఉన్నారు. ఉపాధి హామీ ఎఫ్ఏలు స్ట్రైక్లో ఉన్న కాదు, ఇది సక్సెస్ కాదు. కూడా ఉపాధి హామీ కూలీలు చెరువులో పనిచేయించే వాళ్ళు దీనికి డైవర్ట్ చేయించారు. సార్ ఇప్పుడు ఫామ్ పౌండ్ సెలెక్ట్ చేస్తే ఉపాధి హామీ కూలీలు మీరు అటాచ్ చేయగలుగుతారా? అదే సార్, అంటే బెనిఫిషియరీ తీసుకోకుండా మనం ఆ సైజు కొంత గుంట తీసే వరకు మన ఉపాధి హామీ కూలీని మనం వాళ్ళకి ఇవ్వగలుగుతామా? పొలంలో ఫామ్ పౌండ్ తీసుకుంటున్నాడు, తన జేసీబీతో తీసుకోవాలా, మన ఉపాధి హామీ కూలీని ప్రొవైడ్ చేస్తామా? ఉపాధి హామీ కూలీలు వచ్చి పని చేస్తారు. దానికి కూడా ఉపాధి హామీ మేము వాడుకోలేకపోతున్నాం. అంటే లోకల్ టెక్నికల్ జరుగుతుంది. ఇంత పెద్ద ప్రోగ్రామ్ మేము సర్పంచులు ముందు తీసుకుని వచ్చిన తర్వాత ఉపాధి హామీ కూలీలు మాకు సహకరించకపోతే మేము ఫెయిల్ అవుతాం. మీరు అధికారులు మాకు ఫోన్ చేస్తారు పని చేయించమని చెప్పేసి, అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు పని చేయదనుకోండి, మేము సఫర్ అవుతాం. మీరు ఇక్కడ క్షేత్ర స్థాయిలో ఉన్న అధికార యంత్రాంగాన్ని దానికి పూర్తి స్థాయిలో మీరు ఎన్ని డేస్ ఇస్తారా, ఎట్లా ఇస్తారా అని పూర్తి స్థాయిలో మీరు వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వండి. దాని ప్రకారంగా మేము వర్క్ ప్రాసెస్లో ముందుకెళ్తాం.
ఇంకా 50 లక్షల మ్యాండేజ్ అంటే 10 మ్యాండేజ్ ఉన్నాయి మన చేయాలి మన జిల్లాలో. మనం మొత్తం మీద పోలీసు చేసినాయి 10 లక్షలు. ఇప్పుడు ఈ 9 నెలలు చేయాల్సి 50 లక్షల మ్యాండేజ్ ఉన్నాయి. అంటే కొన్ని మంది 125 డేస్. ఇల్లు కూడా ఉన్నాయి కదా, 90 డేస్ ఇంద్రం ఇంటి కూడా పనిచేస్తున్నట్టు గవర్నమెంట్ ఇచ్చింది. ఖచ్చితంగా పని ఫోటో తీసుకోవాలి. అది వస్తే వాళ్ళకి అంటే వాళ్ళ పని అదండి, వాళ్ళ డబ్బుల వరకు అది ఖచ్చితంగా ఫోటో తీయాలి, వాళ్ళకి ఇవ్వాలండి. వాళ్ళకి 25 డేస్ లో 90 రోజులు ఇదే వస్తుంది వాళ్ళకి. మిగతా 35 రోజులే పని చేయాలి. ఫోటో తీయాల్సి ఆ 90 రోజులు సేమ్ లేబర్ పని చేసినట్టే వస్తాయి వాళ్ళకి. వాళ్ళకి మిగిలిన ఓన్లీ 35 డేస్. అంటే అందరు కట్టుకోరు కదా, మనం ఎంతమందికి ఇస్తున్నాం మనం ఒక ఊర్లో? అవును, 15 మందికి రావు. మనం ఎంత వందల వాళ్ళే మాత్రమే కొట్టించండి, కొత్త అప్రూవల్ ఇవ్వండి మాకు. కొట్టించిన తర్వాత మేము పనులు స్టార్ట్ చేస్తాం. అది పని చేసిన మ్యాండేట్స్ వస్తే రావని ఎవరన్నా సార్ ఇప్పుడు మీకు సొఫ్ట్ కోసం కానీ ఇంకోటి కొంత కోసం కానీ. అవును, మీరు ఇప్పుడు మీకు అట్లా కాదు సార్, ఆ లేబర్ హార్డ్ కోర్ లేబర్ వేరు. మీకు సోప్ పిట్లు వీటి కోసము చాలా మంది జాబ్ కార్డుల పని అందరూ వాడుకోవచ్చు. మనం నేను అదే అంటాను సార్, దాన్ని ఒక్కసారి ఇప్పుడు కొట్టియండి, మాకు అవకాశం ఇవ్వండి, చాలా తప్ప. నేను చెప్పింది మీకు అర్థం కాలేదు సార్. అది ఏంటంటే ఇప్పుడు జాబ్ సార్ ఇప్పుడు 120 డేస్ కదా సార్, 120లో ఒక 60 అయిపోయిండొచ్చు మన సమ్మర్ వరకు, 70 అయిపోయిండొచ్చు, ఇంకో 50 రిమైనింగ్ ఉన్నాయి ఆ డేస్. వాటికి వాళ్ళకి హాజరు చేయడానికి ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు కొట్టియండి, మేము వాళ్ళతో పనులు స్టార్ట్ చేస్తాం. లేదా ఇప్పటి వరకు మేము అడిగితే వేరే పనుల గురించి అడిగితే డేస్ అయిపోయినాయి, ఇప్పుడు కొట్టడానికి వీలు లేదు. కానీ మీ అందరి సమస్యలు ఏపీఓ కానీ మన ఈసీకి చెప్పండి, అట్లాంటి ఇబ్బంది కాదు. కంపల్సరీ 125 డేస్ వస్తాయి. ఇప్పుడు మనం ఆడుకోరు లేబరు అది సిస్టమ్ తీసుకుంటుంది కదా, చేసే వాళ్ళకి మనకి యాక్టివ్ వేజ్ సీకర్స్ ఎంత ఉంటారు? మన ఊర్లో 40% ఉంటారు, మిగతా 60% చేయని వాళ్ళకి చాలా మంది జాబ్ కార్డ్స్ ఉన్నాయి. అవన్నిటికీ వస్తాయి. సోప్ పీడ్స్ ఇవన్నీ వాడుకోవచ్చు వాళ్ళ పేరు మీద కదా. నేను అంటే నేను ఉపాధి హామీ వచ్చినప్పుడు మేము అందరం నేను 2000 కాల్ చేయండి. ఒక చిన్న విన్నపం అండి. అయితే ఒక విషయం ఏంటంటే, మనకు మన స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పినట్టుగా మనము ఇందిరమ్మ హౌసెస్కి సంబంధించి మనము 90,000 మ్యాండేట్స్ ఇస్తున్నామండి. 90 డేస్ మ్యాండేట్స్ ఇస్తున్నాం. గతంలో వాళ్ళు ఇందిరమ్మ హౌసెస్ వచ్చి కూడా వాళ్ళకి జాబ్ కార్డ్ లేకుండా ఉంటే కూడా అటువంటి వారికి మేము జాబ్ కార్డ్ ఇచ్చాము, వాళ్ళకి ఈకేవైసీ చేసాము, ఎన్పిసిఎల్ మ్యాపింగ్ కూడా చేయించేసి వాళ్ళకి మనము 90 డేస్ పేమెంట్ వాళ్ళకి ఇద్దామనేసి మనము ఇవ్వడం కూడా జరిగింది. అయితే 90 డేస్కి సంబంధించి మనకు గవర్నమెంట్ నిర్ణయం ప్రకారము 307 రూపాయల చొప్పున వాళ్ళ ప్రతి ఒక్కరికి 90 డేస్ అంటే 26,650 రూపాయలు మనము ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్కి ఇచ్చేసామండి 90 డేస్కి. వాళ్ళకి మనకు గవర్నమెంట్ నుంచి మనకు మొన్నటిదాకా ఏంటంటే ఎన్ఆర్ఈజిఎస్లో ఉన్నప్పుడు మనకు 100 రోజులు ఉండే. ఇప్పుడు ఏంటంటే మనకి బీపీజీ రామ్జీ వచ్చిన తర్వాత 125 డేస్ పెంచారు. అయితే ఒక్క విషయం ఏంటంటే, మనం ఇచ్చేది మాత్రము ఈ హౌసింగ్కి సంబంధించి 90 డేస్ ఇస్తాం కాబట్టి అంతకంటే ఎక్కువ ఇవ్వలేము. మిగతా మ్యాండేట్స్ 90 డేస్ పోగా మిగతా మ్యాండేట్స్ ఏవైతే 35 డేస్ ఉంటాయో ఆ 35 డేస్కి మనము డిమాండ్ పెట్టినప్పుడు సిస్టము కంపల్సరీ తీసుకుంటుందండి. డిమాండ్ తీసుకుంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళకి మేము పనులు కల్పిస్తాము. ఒకవేళ ఏదన్నా పొరపాటున ఎందుకంటే మన మండలంలో కేవలం ఒక 15 మంది మాత్రము ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నారు. 19 మంది మనకు వాళ్ళంతా కూడా సీనియర్ మేట్స్ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా మన గ్రామ పంచాయతీ సెక్రటరీస్కి వాళ్ళు అండగా ఉంటారు. వాళ్ళకి మనం ఏమి కూడా డబ్బులు ఇవ్వము, శాలరీ కూడా అంటూ ఇవ్వము. వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేస్తున్నారు కాబట్టి కొంత సపోర్టింగ్గా ఉంటే మన సెక్రటరీస్ అందరు కూడా వాళ్ళని చూసుకుంటున్నారండి. ఇంకొకటి మీకు అంటే ఏదైనా క్లారిటీ ఇట్లా ఏదైనా రాకపోయినా కూడా మనకి మండలంలో ఒక 3 టెక్నికల్ అసిస్టెంట్స్ ఉన్నారు, మన ఇంజనీరింగ్ కన్సల్టెంట్ గారు ఉన్నారు. నా పేరు కూడా మంజుల, ఏపీఓ నేను. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా జనరల్ బాడీ మీటింగ్ కాలేదు కాబట్టి ఇది కొంచెం కొంత గ్యాప్ వచ్చింది అనుకుంటున్నానండి. సారీ ఈ విషయంలో. మీకు ఏమున్నా కూడా గౌరవ సర్పంచెస్లో చాలామంది మనకు మండలంలో వచ్చి కూడా ఇచ్చేస్తున్నారు. మేము కూడా జీపీకి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడి ఈ విషయాలు చెప్తున్నాము. కొంతమంది మాత్రము కొంత గ్యాప్ వచ్చిన విషయం వాస్తవం. మీకు ఏం వచ్చినా కూడా మా ఫోన్ నెంబర్స్ కూడా మనకి మండల గ్రూప్లో ఉంటాయి కాబట్టి గౌరవ సర్పంచెస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఏదైనా క్లారిఫికేషన్ తీసుకోవాలన్నా కూడా నేను అదంతా కూడా మీకు క్లియర్గా నేను వివరిస్తానండి. స్టార్టింగ్ చెప్పండి, గట్టిగా చెప్పండి సార్.
మన తెలంగాణ ప్రభుత్వం ఈ ఎల్నినో ప్రభావాన్ని అధిగమించడానికి జలసిరి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వ ఉద్దేశం జలసిరి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి ఊరికి ఊట కుంట. ఈ కాన్సెప్ట్ తోటి ఇప్పుడు పడ్డ వర్షాన్ని ప్రతి నీటి బొట్టును కూడా భూమిలోకి ఎక్కించాలనే ఉద్దేశంతో విబిజీ రామకృష్ణ పథకం కింద ఈ పనులన్నీ చేపట్టాలా. ఎందుకంటే ఇప్పుడే క్రైసిస్ ఉంది కాబట్టి ఇప్పుడు పడ్డ నీటి బొట్టును వేస్ట్ చేయకుండా భూగర్భ జలాలను 100% భూమిలో నీటిగా ముఖ్యాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగింది. దీని కింద ప్రతి గ్రామానికి ప్రైమరీగా 2 మామ్ ఫండ్స్, అదేవిధంగా ప్రతి ఇంట్లో చాలామంది ఇంకుడు గుంతలు చేసుకున్న ప్రతి ఒక్కరి ఇంకుడు గుంతలు కూడా చేయాలని ప్రభుత్వం స్పష్టంగా చేసింది. ఎందుకంటే ఈ 15 రోజులు అయితే ముందు మెయిన్స్గా ఈ మామ్ ఫండ్స్ మీద దృష్టి పెట్టి అన్ని గ్రామాల్లో గ్రామానికి 2 చొప్పున కంప్లీట్ చేయాలని కృషి చేస్తుంది. విషయం ఏంటంటే ప్రతి మనం బ్యాంకులో డబ్బులు ఉంటే విత్డ్రా చేసుకుంటే 1,00,000 అనుకో, 1,00,000 విత్డ్రా చేస్తే అయిపోతాయి. అట్లే భూములు మనం భూగర్భ జలాన్ని వాడుకుంటున్నాం కానీ దాన్ని అసలు ఎక్కించట్లేదు. అది కొన్ని రోజులు కానీ భావితరాలకు అసలు నీళ్ళే ఉండేవి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే పంట ప్రతి వాహన బొట్టును కూడా భూమిలోకి ఎక్కించాలి. దాని కాన్సెప్ట్లోనే ఈ జలసిరి ప్రోగ్రామ్ అంతా కూడా చేయడం జరిగింది. అంటే అన్నీ కూడా ఏంటంటే ఈ ఊర్లో ఇంట్లో వాటర్ అంతా కూడా ఇంకుడు గుంత ద్వారా మన బిల్డింగ్ పైన పడితే వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అని దాని ద్వారా భూమిలోకి ఎక్కించడం. ఇక వర్షం నీటినేమో పంట పొలాలలో పామ్ ఫండ్స్ కట్టి, లేదు మన డ్రైనేజీలు ఉంటాయి కూడా స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ కూడా కమ్యూనిటీ సోర్స్ అని పెట్టి దాని ద్వారా కూడా ఒక్కోదాకా ₹1,00,000 ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు బీబీజీ రామ్లో ప్రతి దానికి పని చేసుకోవచ్చు. గవర్నమెంట్ ద్వారా పనిచేసి మనం వచ్చిన ఈ వర్షకాలంలో పడ్డ ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలన్నది జలసిరి యొక్క ప్రధాన ఉద్దేశం. దానికోసమే చేస్తున్నారు. ఎందుకంటే గత మనకు 2003-4 ఏమో వచ్చినది, అప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి ఎట్లాంటి ప్రాబ్లం లేదు. వచ్చింది కాబట్టి వచ్చినప్పుడే కొంచెం జనాలా తెలుస్తుంది. దాని ద్వారా కాన్సెప్ట్ డెవలప్ చేస్తారు. అదృష్టవశాత్తు మంచిగా పడుతుంది. ఇట్లే వాళ్ళ పడ్డాయంటే ఇంకా ప్రాబ్లం ఉండదు. పడకపోతే మాత్రం ఇవి చేస్తాము. ఈ 15 రోజులు చేసి నెక్స్ట్ ఈ కార్యక్రమాలు కూడా నెక్స్ట్ సమ్మర్లో పెద్ద ఎత్తున చేస్తాం. మళ్ళీ ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు మన పెట్టిన స్కీమ్స్ కూడా ఎవరు కూడా సొంతంగా చేసుకోం. ప్రతిదానికి డబ్బులు ఇస్తాం. ఎంత సార్? దేని దానికి ఇప్పుడు అమౌంట్ ఉంది. కానీ ప్రతిదానికి ఇప్పుడు సోప్ ఫీడ్ చేస్తే ₹1,00,000 కమ్యూనిటీ సోప్ ఫీడ్ ₹1,00,000 ఇంట్లో చేసుకోరు. గ్రామ పంచాయతీ జన చేస్తాం. మా డబ్బులు మొత్తం బీబీజీ రామ్ మీద ఇస్తాం. లేదా SBM దాని నుంచి డబ్బులు ఉన్నాయి. అన్ని స్కీమ్లకు కూడా డబ్బులు ఉన్నాయి. ఈ పామ్ ఫండ్స్ అయితే మొత్తం అంటే ఒక సైజ్ కోట్ ఉంది, ₹2,00,000 ఉంది. దీంట్లో డిఫరెంట్ సైజులో డిఫరెంట్ అమౌంట్ ఉంది. ఈ అన్ని మొత్తం 100% గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. అన్నిటికి కూడా ఏది కూడా లేదు ఫ్రీగా, అన్ని కూడా డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు.